వన్డే క్రికెట్లో టాప్ 8 జట్లు తలపడేటటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ 8 ఏళ్ల విరామం తర్వాత క్రికెట్ అభిమానులను మళ్ళీ ఈ రోజు నుంచి అలరించబోతుంది. మినీ ప్రపంచ కప్గా పేరున్నటువంటి ఈ టోర్నీ పాకిస్తాన్ వేదికగా ఈరోజు అంటే బుధవారం నాడే ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్ను న్యూజిలాండ్ ఢీకొట్టబోతుంది. ఈ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇస్తున్నది పాకిస్తానే అయినప్పటికీ ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించినటువంటి భారత జట్టు తన మ్యాచ్లను దుబాయ్ వేదికగా ఆడనుంది. టీమిండియా రేపు అంటే గురువారము తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ తోటి తలపడుతుంది. అప్పుడెప్పుడో 1996లో వన్డే ప్రపంచ కప్కు భారత్ శ్రీలంకలతో కలిసి ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చినటువంటి పాకిస్తాన్ జట్టు ఆ తర్వాత మళ్ళీ ఆ దేశంలో ఎలాంటి ఐసీసీ టోర్నీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాకిస్తాన్ ప్రదర్శన పరంగా కూడా తన ప్రత్యేకతను చాటాలనుకుంటుంది. సొంత గడ్డపై భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నటువంటి ఆ జట్టు టోర్నీలో శుభారంభం చేయాలని ఆశిస్తుంది. అయితే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ రూపంలో ఆ జట్టుకు కఠిన సవాలే ఎదురవుతుంది. ఆ ట్రయాంగులర్ సిరీస్లో పాకిస్తాన్ను న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలోనే కాకుండా ఫైనల్స్లో కూడా ఓడించింది. సో న్యూజిలాండ్ ఇటీవల చాలా నిలకడగా రాణిస్తుంది. బ్యాటింగ్లో విలియమ్సన్, కాన్వే, మిచెల్ అంటే డారెల్ మిచెల్, లేథమ్, ఫిలిప్స్ వీళ్ళందరూ కూడా బాగా రాణిస్తున్నారు. అదేవిధంగా బౌలింగ్లో హెన్రీ, డఫే, శాంట్నర్, ఓరూర్కు, బ్రాస్వెల్తో కూడినటువంటి జట్టు బలంగా కనిపిస్తుంది. ఇక ఫిలిప్స్ బంతితోటి బ్రాస్వెల్, శాంట్నర్ బ్యాట్తో కూడా సత్తా చాటగలరు. ముక్కోణపు సిరీసు సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ కూడా ఇటీవల బాగానే ఆడుతుంది. బాబర్ ఆజము, ఫఖర్ జమాన్, రిజ్వాన్, సల్మాన్ అఘా వీళ్ళందరూ కూడా బ్యాటింగ్లో చక్కటి ఫామ్లో ఉన్నారు. ఇక షహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, నషీం షా, అబ్రార్ అహ్మద్తో కూడినటువంటి పాకిస్తాన్ బౌలింగ్ కూడా ఢోకా లేదు. కానీ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియనటువంటి అనిశ్చితే పాకిస్తాన్కు ప్రతికూలము. ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి కరాచీ స్టేడియం పిచ్చు బ్యాటింగ్కు ప్రసిద్ధి. స్పిన్నర్ల ప్రభావం కూడా ఉంటుంది. టాస్ గెలిచినటువంటి జట్టు లక్ష్యాన్ని ఛేదించడానికి మొగ్గు చూపొచ్చు. గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఈ రెండు జట్ల మధ్య ఈరోజు జరిగేటటువంటి ఈ కీలకమైనటువంటి మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళే సెమీఫైనల్స్కు చేరేటటువంటి అవకాశం ఉంది. గ్రూప్ ఏలో ఇండియాతో పాటుగా పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్న సంగతి మనకు తెలిసిందే. బంగ్లాదేశ్ని మినహాయించినట్లయితే సెమీస్కు చేరడానికి ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య గట్టి పోటీ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఫామ్ చూసినట్లయితే ఇండియా సెమీస్కు చేరే ఛాన్సు బాగానే ఉంది. ఇక రెండవ జట్టుగా పాకిస్తాన్, న్యూజిలాండ్ ఈ రెండు జట్లలో ఎవరు సెమీస్కు చేరుతారనేది ఆసక్తికరంగా నెలకొంది. సో టోర్నీ ఆరంభ మ్యాచ్ అయినటువంటి ఈరోజు జరిగేటటువంటి ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు విజేతగా నిలిస్తే వాళ్ళే సెమీఫైనల్స్కు చేరే ఛాన్సు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఈ మ్యాచ్ను రెండు జట్లు కూడా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్గా భావించి ఆడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య అంటే పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు వన్డే క్రికెట్లో 118 మ్యాచ్లు జరిగితే వాటిల్లో 61 మ్యాచ్ల్లో పాకిస్తాన్ గెలిస్తే 53 మ్యాచ్లలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఇక 3 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. అంటే రెండు జట్లు పోటాపోటీగానే ఉన్నాయి. కాస్త పాకిస్తాన్దే పైచేయిగా ఉంది. అయితే రీసెంట్ ఫామ్ ప్రకారం చూసినట్లయితే న్యూజిలాండ్దే కాస్త పైచేయిగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు జట్ల మధ్య ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో ఆడబోయేటటువంటి తుది జట్ల అంచనా విషయానికి వచ్చినట్లయితే న్యూజిలాండ్ తుది జట్టులో స్థానం సంపాదించిన ఆటగాళ్ళ విషయానికి వచ్చినట్లయితే విల్ యాంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, నాథమ్ స్మిత్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమ్సన్ వీళ్ళు న్యూజిలాండ్ తుది జట్టులో స్థానాన్ని పొందే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, ఆ తర్వాత 3వ స్థానంలో సౌద్ షకీల్, 4వ స్థానంలో కెప్టెన్ మరియు వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, 5వ స్థానంలో సల్మాన్ అలీ ఆఘా, ఆ తర్వాత తయ్యబ్ తాహిర్, ఆ తర్వాత కుజ్దిల్ షా, షహీన్ షా అఫ్రిది, నజీం షా, అబ్రార్ అహ్మద్, హరీష్ రాఫ్ వీళ్ళు పాకిస్తాన్ తుది జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది. సో ఈ కీలకమైనటువంటి మ్యాచ్ తోటే టోర్నీ ప్రారంభం కానుంది. సో టోర్నీ ఆరంభంలోనే చాలా ఆసక్తికరమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు సెమీఫైనల్స్కు చేరేందుకు పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో మీ ప్రిడిక్షన్ ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.